హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ అండ్ ఈజీ థ్రెడ్ వర్క్ డిజైన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ ఫిక్స్ చేసుకొని డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వైట్ పెన్సిల్ యూస్ చేసి వేస్తున్నాను, అంటే గ్లాస్ మార్కరు. నెక్ మొత్తం వేసుకునేటప్పుడు పేపర్ మీద వేసుకుని కర్వ్ అంతా వేసుకోండి, అప్పుడు ఈజీగా అన్ని ఈక్వల్గా వస్తాయి. ఈ డిజైన్ కుట్టుకోవడానికి సిల్క్ దారాన్ని 2 వరుసలు నీడిలోకి ఎక్కించుకోవాలి. సిల్క్ దారం అంటే మగ్గం వర్క్కి యూస్ చేస్తాం కదండి, రీల్స్, అదే 2 వరుసలు ఎక్కించుకుంటే సరిపోద్ది నీడిలోకి. నీడిల్ నెంబర్ వచ్చేసి 6 నెంబర్ నీడిల్ తీసుకున్నాను. నీడిల్ నెంబర్ చెప్పమని చాలామంది అడుగుతున్నారు. రోజుకి 4-5 కామెంట్స్ నీడిల్ నెంబర్ చెప్పమని అడుగుతున్నారండి. 6 నెంబర్ నీడిల్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇంక ఇక్కడ చూపించిపోయే డిజైన్ మాత్రం కాడకుట్టుతో కుడుతున్నానండి. అవుట్లైన్ కాడకుట్టుతో కుట్టేసుకోవచ్చు. ఇదైతే ఈజీగా ఎవరైనా వేసేయగలుగుతారు. ఇటువంటి డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయండి, ఇది ఒకటే కాదు. అంటే బిగినర్స్ ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా వేసుకునే డిజైన్స్ అయితే ఉన్నాయి. మగ్గం వర్క్ చేయించుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈజీగా వేసేసుకోవచ్చు నెక్ డిజైన్ అంతా కూడా. కాడకుట్టుతో అవుట్లైన్ కొట్టడం అయిపోయింది కదా, నీడిల్ కిందకి దింపేసుకుని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకోవాలి. సేమ్ అదే దారంతో ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్స్ని లేజీ డేజీ స్టిచ్తో కుట్టుకోవాలి. అంటే సింగిల్ చైన్ వేసుకున్నట్లయితే దాన్ని లేజీ డేజీ స్టిచ్ అంటారు. ఈ విధంగా ఒక్కొక్క లైన్ ఉన్న చోటల్లా వేసుకుంటూ వచ్చేయడమే. లేజీ లేజీ కుట్టడం అయితే అయిపోయింది. ఈ మిడిల్లో నుంచి లైన్ వేసుకుంటూ రావాలి. ఇది డిఫరెంట్ కలర్ తీసుకున్నాను. ఇది 4 వరుసలు ఎక్కించుకోవాలి నీడిలోకి. అంటే 4 వరుసల చివరి దగ్గర ముడి వేసుకొని ఈ విధంగా ఒక్కొక్క లైన్ వేసుకుంటూ రావాలి. బ్లౌజ్ మ్యాచింగ్ని బట్టి దారాలు అనేవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. 2 కలర్స్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ, అంతే. సేమ్ అదే దారంతో ఇక్కడ మ్యాంగో బుట్టి డిజైన్ ఉంది కదా, ఈ మిడిల్లో నుంచి వీడియోలో చూపించినట్టు వేసుకోండి ఈ డిజైను. ఈ మిడిల్లో పూసలు కుట్టుకోవాలి. ఇవి చిన్న సైజు 0 సైజ్ గోల్డెన్ బీడ్స్ అండి. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం 2 వరుసలు ఎక్కించుకోవాలి. ఒక్కొక్క పూస వీడియోలో చూపించినట్టు ఒక్కొక్కటి వేసేసేయండి. కింది సైడ్ రౌండ్లో ఇక్కడ గమ్ అప్లై చేసుకొని జ్యువెలరీ రింగ్స్ ఉంటాయి కదా, అది ఒకటి స్టిక్ చేసుకోవాలి. ఈ మిడిల్లోంచి ఒక పోస్ వేసుకుంటే సరిపోద్దండి. ఈ సింగిల్ బుట్టితో బ్లౌజ్ డిజైన్ ఎలా ఉందో ఇప్పుడు చూడండి. ఎంత బాగుంది చూసారా? తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.